సంవత్సర ప్రారంభంలో శర్కరాంల ఘృతైర్యుతం. శర్కర అంటే పంచదార, కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవదోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్నే వాడతాం కాబట్టి బెల్లము అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది. శర్కరాంల ఘృతైర్యుతం, అందులోకి పుల్లని పదార్థాన్ని చింతపండు రసాన్ని చేర్చి కొత్త చింతపండుని ఘృతైర్యుతం ఆవు నీతిని కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏదుందో దాన్ని భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని. పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి. సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చడి తినాలి అంటే అది భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా. భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తయి ఉండాలి కదా. పూజ పూర్తయి ఉండాలి అంటే